కోనయ్యా అసలింకేమి కోరుకోనయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. ఈ పాట అందరికీ వచ్చు కదా, కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఈ ఆరాధనలో ఎవరో దయచేసి అనాలోచితంగా ఉండొద్దు, దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. మీకు చప్పట్లు కొట్టడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకొని మౌనంగానైనా ప్రభువుని మీరు ఆరాధించవచ్చు. లేదు నేను ఉజ్జీవింపబడతాను, దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ నన్ను ఆవరించాలని ఆలోచన నీకున్నట్లయితే, ఇదిగో ఈ స్థలంలో ఉండగా దుఃఖంతో వచ్చిన నేను, వేదనతో వచ్చిన నేను, సమస్యతో వచ్చిన నేను దేవుని ఆత్మచేత నింపబడి వెళ్ళాలి, నేను కూడా పరవశించాలి ఆరాధనలో అని నువ్వు అనుకుంటే నాతో పాటు కలిసి పాడండి, చప్పట్లు కొట్టండి, కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. పాడదాం. ఇంకేమి అందరికి వచ్చు కదా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవలేకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. పాడదాం అందరూ కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతారు హృదయపూర్వకంగా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనే ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా.
జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము పాపే నీవు నాకుంటే శాపము పాపే నీవు నాకుంటే శాపము పాపే శాపము పాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే సాయము నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా నేనే ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడా నీవే తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే నా నీడా నీవే నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో ఇవాళ రబ సంధన మరి కంధరబ పురి బలరద శిఖరధన మరి కంధరబ కున బలరద నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నిన్ను
పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, ఇలాంటి దైవం లేదు. నిన్ను పోలి ఎవరు లేరు యేసయ్యా, నీలాంటి దైవం లేదు. ఈ ఉదయకాలం రాసి పెట్టుకో ప్రియ సంగమా, నీ కన్నీళ్లు తొడవబడతాయి ఖచ్చితంగా. శాపములను బాపే దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. జాలి కలిగిన దేవుడు మన నడిపించేవాడై ఉన్నాడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా, బిగ్గరగా అందరు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. అందరూ పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి యేసయ్యతో ఈ మాట చెప్దాము. రెండు చేతులు పైకెత్తాలి. రెండు చేతులు ఆకాశ మహాకాశములను మాట చేత కలుగు చేసిన ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు రెండు చేతులు చాచి యేసయ్యతో ఈ మాట చెప్దామా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. సాయము చేసే నీవు నాకుంటే, సహాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శాపము బాపే నీవు నాకుంటే, తలరాత ఇంతేనని ఎన్ని మందులు వాడినా, ఎంత కష్టపడినా, జ్ఞానమంతా చూపి విస్తారమైన ధనమును సంపాదించినో, క్షణము తీరిక లేకుండా ఆదాయము మీద పరుగెత్తుతున్నా నష్టమే మిగులుతున్నదా? రోగం అలాగే ఉండిపోయిందో? అప్పులు అలాగే ఉండిపోయినాయా? ఒకవేళ పారంపరంగా పూర్వీకుల దగ్గర నుంచి, తాత ముత్తాతల దగ్గర నుంచి ఒకవేళ శాపము నిన్ను వెంటాడుతుందని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఈ ఉదయకాలం భక్తుడు అంటున్నాడు, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. ఓ నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యు యేసయ్యా, ఏ స్థితిలోనున్నా, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా, అన్నదమ్ములు ఏమన్నా, అక్క చెల్లెలేమన్నా, బంధుమిత్రులే మాట్లాడుతున్నా, సంఘమే నిందించినా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. మహామహిమనుతో నిండిన దేవా,
7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడా, నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలుకై స్తోత్రం. ఇంకెందరైతే ఈ విధంగా సాక్షిగా నేను నిలబడాలి అని ఆశపడుతున్నారో వారు కూడా నిలబడుదురుగాక. భయంతో సాక్ష్యం చెప్పలేని వారు ఇక్కడ, చెబితే ఏమనుకుంటున్నా అనేవారు ఒక్కళ్ళు. నా జీవితంలో అద్భుతం జరగలేదే, నా జీవితంలో నేను అనుకున్నవి జరగలేదే, నేనెప్పుడు నా ప్రభు సన్నిధిలో సాక్షిగా ఉండాలని మదన పడుతున్న ప్రియ సంఘమో, నా దేవుడు నేను నెక్స్ట్ వీకే సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు ఈ వచ్చే వారంలోనే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నారు. ఈ వారం నుంచి దేవుడు మీకున్న శాపాన్ని తొలగించబోతున్నాడు. దేవుడు సహాయకుడిగా మారబోతున్నాడు. దేవుడు న్యాయం తీర్చేవాడిగా మారబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో ఈ ప్రార్థన ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.